రాలేదా? కృష్ణ ఇంకా రాలేదంట. అయ్యా అలా చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడొచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు. మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఇది ఆఫీస్ నాన్న. ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? ఏరా, నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా? వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా. ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చబోతుంటావు. ఏరా, టక్కిన్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపిల్లడు కాకుండా పోతావా ఏంటి? లేదా వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారా? ఏంట్రా ఇది? అయ్యో, ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరు. ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం. బండెక్కు. ఇలా అనుకున్న వెంటనే రావడం వీలు పడదు నాన్న. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అయితే పని మానే. నిన్నెవడరా పని చేయమన్నాడా? ఒకళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం మనకు లేదు. ఊళ్ళో మన దగ్గర 40 మంది పని చేస్తున్నారు. అర్థమైందా? నువ్వు ఊరుకో బామర్తే. వాడికి ఎట్టా చెప్పాలని నాకు బాగా తెలుసు. బదలుడు. అరే పదమన్నా నచ్చ చెప్పి త్వరగా తీసుకురా. అలాగే. అల్లుడు, మేము 10 మందిని నెలకోసారి నా మద్రాసు వచ్చిపోతుంటాం. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్కో ట్రిప్కి 50,000 అవుతుంది. కానీ నువ్వేమో ఆఫ్టర్ 30,000కి జాబ్ చేస్తున్నావు. అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం. అల్లుడు, 7-8 రాళ్ల క్వారీలు, గ్రానైట్, 10-20 లారీలు, అదేగాక ఆయన ప్రెసిడెంట్. ఇంత ఆస్తి ఉంచుకొని అరే వాడి దగ్గర పని చేయాల్సిన కర్మ నీకేంటి? అవన్నీ మీకు చెప్పిన అర్థం కావు మావయ్య. ఎందుకు అర్థం కాదు అల్లుడు? నేను చదువుకున్నోండే. ఆ కాలంలో 5, ఈ కాలంలో ఎంఐతో సమానం. ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి. అప్పట్లో 5వ తరగతి, ఇప్పుడు LKGతో సమానం. అంతేనటవా? Hi Kalyan, who are these Burmesas? ఆల్ విలేజెస్. ఊరికే దే కేమ్ ఫర్ డొనేషన్. అవునవును. ఎస్ ఎస్. ఏంటయ్యా, వస్తాడా రాడా? రాలుడు, వెళ్దాం. వస్తున్నా. తిన్నగా పోనీ. రేయ్, రైట్కి తిప్పరా. రేయ్, లెఫ్ట్కి. మాకు దోవ తెలీదా ఏంటి? రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మావయ్య, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు? మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కే చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవడమే. ఇది మాకు అలవాటు అయిపోయింది అల్లుడు. అలా చూస్తే నేనేం చేసేది? నమస్కారం అయ్యా. రండి. నమస్కారం చిరుకుల పుల్లారావు. అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగ పెళ్లి